ఫుడ్ సక్రమంగా ఉండేది కాదు, టైంకి ఉండేది కాదు. ఆ చట్నీలో ఉప్పు ఏది పొద్దున పూట్ల 2 ఇడ్లీనే పెట్టడం, మధ్యాహ్నం భోజనం చూస్తే ఏదో దాంట్లో బాగుంది ఈ కూర అనుకుంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, తినలేక ఇంకో పక్కన గుణపాలతో నాగార్జున యూనివర్సిటీ తవ్వాల బాగా నరకం అనిపించు. ఫైనల్ ఇయర్లో నన్ను ఎన్ఎస్ఎస్ కమాండెంట్గా చేశారు. నేనేం చేశాను, అప్పుడు నున్నలో పెట్టి నున్నలో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. ప్రిన్సిపల్ మా లెక్చరర్ గారికి ఒకటే చెప్పి, మీరు ఎంత ఇస్తారో అంతే ఖర్చు పెట్టండి, మిగతాది నేను మాట్లాడతానని చెప్పేసి. మనకి ఈ తరహా అనుభవం ఉండటం మూలంగా స్వచ్ఛంద సంస్థలు వాటిట్లో పనిచేయడం వీటి మూలంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే రోజు కోడిగుడ్డు పంపించేవాళ్ళు, రోజు పాలు వచ్చేయి, రోజు కూరలు ఏ రోజుకి ఆ రోజు వచ్చేసాయి. అంతకుముందు పరిస్థితి ఏంటి అంటే కూరలు వాళ్ళు తెచ్చి పెట్టేసేసి ఎట్లా తెస్తారు, సెకండ్ హ్యాండ్ కూరలు, టమోటా సగం పాడైపోయిన ఉంటే అంతవరకు కట్ చేసేసి వాడండి అయ్యా. అక్కడ వంట చేసింది కూడా మా వాళ్ళే, ఒకళ్ళు వంట వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు స్టూడెంట్సే, వాళ్ళు చెప్తారు కదా ఏంటనేది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు మేము ఎట్లా చేయగలిగాం. అది ఓ తృప్తి, కడుపు నిండా ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని, ఎంత ఉప్మా కావాలా ఎంత పూరి కావాలో కడుపు నిండా తిన్నారు, కడుపు నిండా పని చేయగలిగారు అక్కడ. ఇది తృప్తి పడటం అన్నటువంటిది. ఆ తృప్తిని ఇవ్వాలి అన్న ఫీలింగ్ ప్రభుత్వాలకు ఉండాలి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పర్ఫెక్ట్